హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి షవర్మా. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళి స్నాక్స్ తినాలనుకుంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది షవర్మాకి. ఎందుకంటే ఒక్క షవర్మాతో కడుపు నిండిపోతుంది కాబట్టి. ఈ షవర్మా మనకి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండిట్లో దొరుకుతుంది. కానీ బయట అంత హైజీనిక్గా ఉంటుందో లేదో తెలియదు, కానీ ఇంట్లో అయితే మనమే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఎంతో హైజీనిక్గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే విధంగా చేస్తే బయట కంటే టేస్టీగా ఇంట్లోనే తినవచ్చు. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ వచ్చేసి బోన్లెస్ చికెన్ తీసుకోండి. బోన్లెస్ చికెన్ తీసుకొని ఇట్లా చిన్నగా సన్నగా పీసెస్ కట్ చేసుకోండి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా చికెన్ పీసెస్ కట్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని ఇక్కడ పక్కన పెట్టుకోండి. ఇందులో మనం ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఏం లేదు, నార్మల్గా మ్యారినేట్ చేస్తాం కదా, అదే ప్రాసెస్. కొంచెం సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ చికెన్ మసాలా, అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసి అండ్ 1 to 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేయండి. నూనె నూనె అంటాం కదా, అది కూడా యాడ్ చేసి ఫైనల్గా కొంచెం హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి అండ్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేద్దాం. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా మెత్తగా కలిపి మనం పక్కన ఒక గంట టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. లేదు అంటే ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక 10 minutes అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొంచెం బాగా ఆ మసాలా అంతా కొంచెం పీసెస్కి బాగా పట్టేలాగా మనం పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ మనం రోటీని తయారు చేసుకోవచ్చు కదా. బయట అయితే రోమాల్ రోటీలు తయారు చేస్తారు, కానీ మనం ఇంట్లో కూడా రోమాల్ రోటీ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అదే టేస్టీతో నేను ఇంట్లోనే ఈ చపాతీ గోధుమ పిండితో నేను నార్మల్ రోటీ చేసి మీకు అదే టేస్ట్ అయితే తెప్పిస్తాను. ఇక్కడ నార్మల్ చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో మనం అదే ప్రాసెస్లో చపాతీ పిండి కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోపు మనం పక్కన పెట్టుకొని మనం ముందుగా ఏదైతే చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఏం లేదు, ఒక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ చికెన్ ఏదైతే ఉందో అది మొత్తం ఇందులో యాడ్ చేయడమే. ఇందులో సాల్ట్, కారం, మసాలా అన్నీ యాడ్ చేసాం కాబట్టి ఇంకేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ముందు అడ్జస్ట్ చేసుకోండి. ఇన్ కేస్ సరిపోకపోతే ఫైనల్గా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మసాలా. వాటర్ ఇందులో ఏం యాడ్ చేయొద్దు. జస్ట్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ అంతా బాగా కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవడమే. ఇట్లా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని కుక్ చేసుకొని ఇట్లా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు మనం మెయిన్ టాస్క్ చపాతీ ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ నేను చపాతీతో చేస్తున్నా. దీన్నే మనం బయట ఫ్రాంకీ అని కూడా అంటారు. మనం గోధుమ పిండితో ఇంట్లోనే పిల్లలు కూడా తినొచ్చు అని హైజీనిక్గా ప్రిపేర్ చేస్తున్నాం. మైదా కూడా చేయొచ్చు, కానీ ఎందుకులే అని నేను గోధుమ పిండితో చేస్తున్నా. కావాలి అంటే మీరు ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మైదాని తీసుకొని చేసుకోండి. ఇక్కడ మనం ఇది వచ్చేసి ఎంత వీలైతే అంత పల్చగా రుద్దుకోవాలి. ఇక్కడ నేను జస్ట్ షేప్ కోసం ఇలా కట్ చేసుకుంటున్నా, అవసరం లేదు. మీరు నార్మల్గా ఏ షేప్ వస్తే ఆ షేప్తోనే చపాతీ చేసి కాల్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి ఆప్షనల్ మాత్రమే. ఇట్లా చపాతీ అంతా మనం ఎప్పుడైనా చపాతీ హై ఫ్లేమ్లో బాగా పెనం హీట్ అయిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కాల్చుకున్నాము అంటే మనకి చపాతీ అనేది బాగా పొంగుతూ చాలా సాఫ్ట్గా బాగా వస్తుంది. అండ్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో మనం చపాతీని ప్రిపేర్ చేసుకోవడమే. మీకు ఎన్ని చపాతీలు కావాలి అంటే అన్ని చపాతీలు ప్రిపేర్ చేసి ఇప్పుడు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటి అంటే షవర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా టమాటా కెచప్ ఉంటుంది కదా, టమాటా కెచప్ యాడ్ చేసుకోండి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఒక స్పూన్ తీసుకొని. అండ్ ఆల్సో ఇక్కడ మనం మయోనీస్ యాడ్ చేస్తున్నాం. మయోనీస్ యాడ్ చేయడం వల్లే మనకి షవర్మా టేస్ట్ అయితే వస్తుంది. మయోనీస్ ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే మయోనీస్ బాగానే తింటాను. ఇలా టమాటా కెచప్ మయోనీస్ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ ఇట్లా మిడిల్లో పెట్టుకొని ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. బ్రోక్లీన్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను జస్ట్ ఆనియన్ అండ్ లైట్గా కొత్తిమీర యాడ్ చేసేస్తున్నా అంతే. ఇంక ఇది మనం రోల్ చేసుకొని తింటే ఉంటుంది నెక్స్ట్ లెవెల్. నిజంగా మీరు కూడా ట్రై చేసి మీరే చెప్పండి.
మీ ఇంట్లో ఇలా ఏమైనా బటర్ పేపర్ ఉంటే అలా బటర్ పేపర్‌లో రోల్ చేసి ఇస్తే ఇంకా బావుంటుంది. లేకపోతే ఫైన్. మనం నార్మల్ పేపర్‌లో అయినా రోల్ చేసి ఇలా మధ్యలో కట్ చేసి ఇచ్చాము అంటే పిల్లలు తినటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. బయట షవర్మా కంటే ఈ షవర్మా చాలా బెస్ట్. అండ్ బయట చికెన్ కూడా ఎప్పుడుదంటే అప్పుడుది అలాగే పెట్టేస్తున్నారు. ఈ రోజుల్లో న్యూస్‌లో ఎంతమంది చూస్తున్నాం ఈ షవర్మాలు తిని చనిపోయారు అని. ఇలా ఇంట్లోనే ఈజీగా ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేసి మీ పిల్లలకు రుచి చూపించి ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.